గత 10 రోజులుగా సమ్మె చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులకు నోటీసులు ఇవ్వడం ద్వారా ఉద్యమాన్ని ఆపలేరని సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ జిల్లా నాయకులు పేర్కొన్నారు. శుక్రవారం ఉద్యోగులు తమకు అధికారులు ఇచ్చిన నోటీసులను అంబేద్కర్ విగ్రహం వద్ద దగ్ధం చేసి నిరసన తెలిపారు. ఉద్యోగులు చేపట్టిన సమ్మె శిబిరానికి యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చక్రవర్తి, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి కెఎంఎంఆర్ ప్రసాద్, సామలకోట యూటీఎఫ్ అధ్యక్షురాలు ఎంబీఎం బీబీ నాంచారీదేవి మద్దతు తెలిపి మాట్లాడారు. రాష్ట్రంలో ఏ చిన్న ఉద్యమం జరిగినా సమస్యలు పరిష్కరించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమాల అణిచివేతకే ప్రాధాన్యతనిస్తోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు కరుణాకరణ్, సీతారామారావు, గిరిగోపాల్ శర్మ, చెక్కల రాజ్ కుమార్, ఎం చంటిబాబు, సత్యనాగమణి, మహాలక్ష్మి, లావరాజు, జి నారాయణ, శ్రీనివాస్, పి రాజు, గంగాధర్, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగులందరూ పోరాడి మరి ఏదైతే డిమాండ్ల కోసం సమ్మెకి వెళ్ళారో సమ్మె డిమాండ్లు నెరవేర్చడంతో మాత్రమే సమ్మె విరమింపు చేయాలని, ఈ సమ్మెను కొనసాగించాలని, ఈ సమ్మెకు కావాల్సినటువంటి నైతిక మద్దతు ఖచ్చితంగా యూటీఎఫ్ జిల్లా శాఖ నుంచి రాష్ట్ర శాఖల నుంచి ఉంటుందనేటువంటి తెలియజేస్తా ఉన్నాం. తక్షణమే ప్రభుత్వం స్పందించి మరి నాయకత్వాన్ని చర్చలు పిలిచి ఏ డిమాండ్లు అయితే చేస్తున్నారో ఆ డిమాండ్లు పరిష్కారం చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే నిమ్మకు నీరెత్తినట్లుగా ఈ ప్రభుత్వం తాత్సారం చేస్తుంది. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ప్రజాస్వామ్యంలో ఇటు ఎట్టి పరిస్థితుల్లోనూ స్వాగతించాల్సినటువంటి అంశం కాదు. మరి ఏ వర్గం అయితే మరి సమ్మెలు చేస్తున్నారో అటు అంగన్వాడీలు కానీ, ఇటు వీళ్ళు కానీ, మున్సిపల్ వర్కర్లు కానీ వీళ్ళందరూ కూడా సమ్మెలు చేస్తూ ఉన్నారు. మరి రోడ్ల మీదకి వచ్చి మరి గొంతెత్తి నినాదాలు చేస్తున్నారు అని అంటే వీటిలన్నింటినీ నెరవేర్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం ఉంది. తక్షణమే చర్చలు జరిపి వీళ్ళ డిమాండ్లు నెరవేర్చి చర్యలు తీసుకోవాలనేటువంటిది యూటీఎఫ్గా డిమాండ్ చేస్తాం. శిక్షా అభియాన్ ఉద్యోగులు చేస్తున్న సమ్మెకి జన విజ్ఞాన వేదిక తరఫున పూర్తి మద్దతు ఇస్తున్నాం. ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల హామీలో భాగంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తాం ఒక వారం రోజులు అని చెప్పారు. వచ్చి 4.5 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ కూడా రెగ్యులరైజ్ చేయలేదు. అంతేకాకుండా వాళ్ళకి 4 నెలలకి 5 నెలలకి జీతాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే స్టార్టింగ్లో ఎంత జీతాలు ఉన్నాయో అంతే జీతాలు ఏదో ఒక అరకొరగా పెంచుతున్నారు. సమాన పనికి సమాన వేతనం అని సుప్రీంకోర్టు ఇచ్చింది. ప్రైవేట్ వాళ్ళు అయితే ఉద్యోగస్తుల్ని మోసం చేయొచ్చు, కానీ గవర్నమెంట్ మాత్రం మోసం చేయడానికి మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా వాళ్ళు రెగ్యులర్ చేసి వాళ్ళ యొక్క న్యాయమైన కోరికల్ని తీర్చవలసిందిగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళు ఎన్ని రోజులు సమ్మె చేసినా మా మద్దతు వాళ్ళకి ఉంటుందని తెలియజేస్తున్నాం.